గైస్ 180కి ట్రిగర్ ఆర్డర్ పెట్టుకోండి. 180 అంటే దీని హైలో, ఓకేనా? ట్రిగర్ ఆర్డర్ అంటే ఎలా పెట్టాలో కూడా మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. మీరు పెట్టుకోండి, వచ్చిన వాళ్ళందరూ పెట్టుకోండి, రాని వాళ్ళు మాత్రం నేను చూపిస్తాను. నాకు ట్రిగర్ అవ్వకపోతే నేను ఫీల్ అవ్వను, ఓకేనా? నేను చూపించడానికి ట్రై చేస్తున్నాను, ఓకే? ఇక్కడ లిమిట్ పెట్టద్దు. ట్రిగ్గర్ ఆర్డర్కి వెళ్ళి, ఓకేనా? ఇక్కడ ట్రిగ్గర్ ప్రైస్లో 180 పెట్టాలి. లిమిట్ ప్రైస్లో 183 మీకు నచ్చిన నెంబర్ పెట్టుకోండి, ఓకేనా? నేను 103 పెట్టుకున్నాను, సో 2 లాట్స్ పెట్టుకుంటున్నాను, ఓకేనా? యా. బ్రో బ్రేక్ అయిపోయింది బ్రో. చలో స్టాప్ లాస్ వచ్చి 182, అంతే. 165, 170 పెట్టుకోండి గైస్. 170, ₹10 సార్. మంచి టార్గెట్ కొట్టింది. 190 కొట్టలేదని మాత్రం చెప్పొద్దు, ఓకేనా? హలో తెలుగు ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నా, మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినా వెళ్ళి కంటెంట్ చూడండి, కంటెంట్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సారీ గైస్, యాక్చువల్లీ కంటెంట్ వెళ్ళి చూడండి అంటే కంటెంట్ లేదు గైస్, ఓకేనా? మన ఛానల్ సబ్స్క్రైబ్ అరౌండ్ 7500 600 ఉన్న ఛానల్ అయితే సో డిలీట్ అయిపోయింది పర్మనెంట్లీ, ఓకేనా? అది సాడ్ పార్టే. సో ఒక 3 years ఆఫ్ ఎఫర్ట్స్ అయితే సో పోయింది, ఓకే? సో ఓకే, మళ్ళీ ఫ్రెష్ స్టార్ట్ చేస్తున్నాను. సో నాకు తీసుకోవడానికి టైం పట్టింది, బట్ ఓకే. సో మన వాళ్ళ సపోర్ట్ అనేది సో ఇవ్వడం వల్ల సో నేను మరీ లైక్ మళ్ళీ స్టార్ట్ చేశాను, ఓకే? లేదంటే ఇది పోయింది కదా అని వదిలేసి సో నాకున్న స్టూడెంట్స్ చాలు అనుకుని కౌన్సర్ పెట్టుకుంటే ఓకే. బట్ చాలా మంది యూట్యూబ్ వాళ్ళు, ఓకేనా? యూట్యూబ్ వాళ్ళు అది పనిగా కాల్ చేసి, ఓకేనా, మేము సపోర్ట్ చేస్తాం ఖచ్చితంగా అన్న పాయింట్లో మాట్లాడారు. అండ్ మీ లైవ్ అనేది నాకు ఇంపార్టెంట్ అని చాలా మంది, సో మీ లెర్నింగ్ అనేది ఇంపార్టెంట్ అని చాలా మంది మెసేజ్ చేసి, ఓకేనా, సో ఏం కాదు బ్రో, మనం గట్టిగా వస్తాం, కంబ్యాక్ ఇస్తాం అని చెప్పి మాట్లాడారు, ఓకే? అది నాకు మంచిగా అనిపించింది. సో అందుకని మళ్ళీ స్టార్ట్ చేశాను, రీస్టార్ట్ అనుకోండి, ఓకేనా? ఈసారి గట్టి కొట్టబోతున్నాం. ప్రాపర్గా నేర్పించడానికి అయితే నేను వచ్చేసాను. సో ఇది 2.0 జీరో అనుకోండి, సో ఏమన్నా అనుకోండి, మనం గట్టి ఏదో కొడతాం, ఓకే? ఈ రోజు కూడా సో ప్రాఫిట్స్ అండి, సో రెగ్యులర్గా చెప్పే టెంప్లెటే, ఓకేనా? అండ్ మీరు చూసుకుంటే చూడండి, సో అది 3 years ఆఫ్ ఎఫర్ట్స్ అనేది పోయాయంటే సో కొంచెం సమ్వాట్ ఎవరికైనా బాధ ఉంటుంది కదా. అండ్ లైవ్ పెట్టడానికి మినిమం 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలంట, ఓకే? సో చూద్దాం, ఓకే? సో అది ఎప్పటికైతే అప్పుడు స్టార్ట్ చేద్దాం. అండ్ చాలా మంది మీరు లైక్ కొడితే ఏమవుతుంది, సబ్స్క్రైబ్ కొడితే ఏమవుతుంది, ఎందుకు ఇవ్వాలి, ఓకే అన్న ఒక కాన్సెప్ట్లో ఉంటే నేను ఏం చేయలేనండి. సో అది ప్రీమియం వాళ్ళైనా లైవ్ ట్రేడింగ్ వల్ల నేను ఓకే, వాళ్ళ ఇష్టం, పర్సనల్ వాళ్ళ ఇష్టం, ఓకే? సో చేస్తే చేయండి, లేదంటే లేదు. నేను కూడా ఏంటంటే వాళ్ళకి నచ్చితేనే చేయండి అంటాను ఎప్పుడు, అదే అదే మెయిన్ ఇంపార్టెంట్. అండ్ సో ఎవరైనా ఇంకా లైవ్ ట్రేడింగ్కి కమ్యూనిటీలో జాయిన్ అవ్వలేదు అంటే సో కాంటాక్ట్ అవ్వండి. సో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, సో కాంటాక్ట్ అవ్వండి. అండ్ ప్రీమియం మెంబర్స్కి సో ఇట్లా ఆఫర్స్ ఉన్నాయి గైస్. అండ్ ఈ రోజుతోనే అయిపోయాయి. అండ్ మీకు కూడా లైక్ ఏంటంటే మళ్ళీ ఆఫర్స్ కావాలంటే మన ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్ కొట్టగానే సో మళ్ళీ ఆఫర్స్ పెట్టుకుందాం. ప్రెసెంట్ ఈ ఆఫర్స్ నడుస్తున్నాయి. సో వెళ్ళి సో జాయిన్ అవ్వండి, కాంటాక్ట్ అవ్వండి కావాలంటే, ఓకే? 10th డే వరుసగా కూడా ప్రాఫిట్స్ వచ్చాయి. అండ్ సీ దిస్ గైస్, అండ్ బ్యూటిఫుల్ ట్రేడ్స్ అయితే ప్రాఫిట్స్ వచ్చాయి. అండ్ మంచి మంచి ట్రేడ్స్లోనే మనం ప్రాఫిట్స్ వచ్చాయి. ఫస్ట్ స్టాప్ లాస్ కొట్టింది గైస్, ఇది కూడా చెప్తాను. అండ్ ఫస్ట్ స్టాప్ లాస్ కొట్టిన తర్వాత వీళ్ళు ప్రాఫిట్స్లోకి వచ్చారు, ఓకేనా? ప్లీజ్ ఫస్ట్ అది కూడా మీరు అర్థం చేసుకోండి. మనకు ఫస్ట్ స్టాప్ లాస్ కొట్టింది, తర్వాత టార్గెట్ కొట్టింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంత మంచి ప్రాఫిట్స్ వచ్చాయి కదా, సో మనం 11th డే విన్నింగ్ స్ట్రీక్లో ఉన్నాం, ఓకేనా? 10th డే, సారీ అగైన్, సారీ గైస్, ఓకే? అండ్ మన ఛానల్ 7500 సబ్స్క్రైబర్స్ పోయి, ఓకేనా, ఇవి మిగిలిందంటే సో ఏదో కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, బట్ ఓకే, ఇట్స్ ఓకే, ఓకే? సో మనం కంబ్యాక్ ఇస్తామని చెప్పాం కదా, సో మనకి ఏం కాదు. అండ్ మీరు కావాలంటే ప్రాఫిట్ చెక్ చేసుకోండి. ఇది 7th డే. అండ్ లైవ్ క్రిప్టో పెట్టుకుందామని మెసేజ్ పెట్టాను యాజ్ యూజువల్గా, బట్ అది పెట్టడానికి అలో చేయట్లేదు, ఓకేనా? సో నేనేం చేయలేకపోయాను, ఓకే? అండ్ ఇది చూడండి, మీరు కావాలని చదువుకోండి, ఓకే? సో ఎవరో ఒకరు స్ట్రైక్ పడింది, సో కమ్యూనిటీ గైడ్లైన్స్ అన్నారు. సో లైవ్ చేయకూడదని తెలిసి కూడా చేశాను, ఎందుకంటే మా వాళ్ళకి సపోర్ట్ చేయాలని, ఓకే? సో బట్ ఓకే, యా. అండ్ లైవ్ ట్రేడింగ్ వీడియో కూడా యాడ్ చేస్తాను ఈరోజు ట్రేడ్ది, ఓకే? ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. సో గైస్ 175కి ట్రిగర్ ఆర్డర్ పెట్టుకోండి, 175. దాన్ని మార్కెట్ ఆర్డర్ కొట్టేశాను నేను, ఓకే? అండ్ మీరు కూడా సో 175లో దొరికింది, సో తీసేసుకోండి. మ్మ్. ఏం పర్లేదు గైస్, ఎస్ఎల్ఆర్ ఆ టార్గెట్ కోసం వెయిట్ చేస్తున్నా నేను, ఓకేనా?
సో కొడితే కొట్టించుకుంటా, నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. మార్కెట్ ఎంత బాగాలేకపోయినా ఒక బేసిక్ స్టిక్ ఆన్ అయి ఉండాలి, లేదంటే అవాయిడ్ చేయాలి. సో నా ట్రేడ్ ఆల్రెడీ నేను ఒక ట్రేడ్ తీసుకున్నాను. సో ఇది సెకండ్ ట్రేడ్, ఇది హిట్ అవ్వగానే సో నేను కంప్లీట్ చేసుకుంటాను నా టార్గెట్, నా స్టాప్ లాస్ కొట్టగానే. లేదా నా టార్గెట్ కొట్టిందంటే ఆరామ్సే వెయిట్ చేస్తా, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓకేనా. చలో, 190 ఫస్ట్ టార్గెట్ అండి. అది కొడితేనే నేను యాక్సెప్ట్ చేస్తాను మనం టార్గెట్ కొట్టినట్టు. మీరు ఎటువంటి టెన్షన్ తీసుకోవద్దు. అదర్వైజ్ మన టార్గెట్ కొట్టనట్టే, వచ్చి స్టాప్ లాస్ కొట్టినా పర్లేదు. ఓకేనా. అందరిలా వెళ్ళిపోయిందన్న కాన్సెప్ట్ అయితే పెట్టుకోవద్దు. సో నేను వెళ్ళక ముందు ఇప్పుడు కొట్టిందా? సో కొట్టిందా టార్గెట్? చలో, టార్గెట్ కొట్టింది. సో మీ ముందే కనబడుతుంది 192. 192 టార్గెట్లు కొట్టిందా? ముందు ట్రైలింగ్ స్టాప్ లాస్ తీసుకొచ్చి కాస్ట్ టు కాస్ట్ పడేస్తానండి, తర్వాత సంగతి తర్వాత. ఓకే. సో టార్గెట్ బుక్ చేసుకోండి, అంటే మీరు లాస్ పోయి ప్రాఫిట్లోకి వచ్చుంటారు. ఓకే. ఓకే, మీరు అర్థం చేసుకోండి, ప్రీమియమ్స్ బాగలేదు అంతే, ప్రీమియమ్స్ మాత్రమే బాగలేదు. ఓకే. చలో బా, 197. గైస్ 180కి ట్రిగర్ ఆర్డర్ పెట్టుకోండి. 180 అంటే దీని హైలో. ఓకేనా. ట్రిగర్ ఆర్డర్ అంటే ఎలా పెట్టాలో కూడా మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. మీరు పెట్టుకోండి, వచ్చిన వాళ్ళు అందరూ పెట్టుకోండి, రాని వాళ్ళు మాత్రం నేను చూపిస్తాను. నాకు ట్రిగర్ అవ్వకపోతే నేను ఫీల్ అవ్వను. ఓకేనా. నేను చూపించడానికి ట్రై చేస్తున్నాను. ఓకే. ఇక్కడ లిమిట్ పెట్టద్దు, ట్రిగ్గర్ ఆర్డర్కి వెళ్ళి. ఓకేనా. ఇక్కడ ట్రిగ్గర్ ప్రైస్లో 180 పెట్టాలి, లిమిట్ ప్రైస్లో 183 మీకు నచ్చిన నెంబర్ పెట్టుకోండి. ఓకేనా. నేను 103 పెట్టుకున్నాను, సో 2 లాట్స్ పెట్టుకుంటున్నాను. ఓకేనా. యా, బై అబోవ్ ట్రిగర్ ఆర్డర్ గైస్. ఓకే, నా పాయింట్ ఏంటంటే ఇక సపోర్ట్ లెవెల్కి వచ్చింది కదా. ఓకే, ఇక్కడ నుంచి ఒక అప్ సైడ్ దీన్ని హై బ్రేక్ అయితే సో సమ్వాట్, సో స్టాప్ లాస్ హంటింగ్ తీసుకున్నారు కదా, ఇంకా బయింగ్ వెళ్ళాలేమో. సో ప్రాపర్ వచ్చింది జోన్కి. ఓకే. సో ఒక రిజెక్షన్ క్యాండిల్ కూడా ఒక 5 మినిట్స్ క్యాండిల్ వచ్చింది. అండ్ చూద్దాం. సో దీని హై బ్రేక్ అయితే మనం ఒక ఎంట్రీ ప్లాన్ చేస్తున్నాం. ఒరే బ్రో, బ్రేక్ అయిపోయింది బ్రో. చలో, స్టాప్ లాస్ వచ్చి 182, అంతే. 165, 170 పెట్టుకోండి గైస్. 170, రూపీస్ వస్తుంది. ఓ, రూపీస్ టార్గెట్ కూడా అండి. ఓకేనా. 190. బ్రో ఏంది బ్రో చెప్పనే లేదు. బ్రో కాస్ట్ కాస్ట్ పెట్టేయచ్చా? కాస్ట్ టు కాస్ట్ పెట్టేయండి బ్రో, టార్గెట్ కూడా కొట్టేసింది, ఇంకా కాస్ట్ టు కాస్ట్ ఎందుకు బ్రో. ఓకే, అట్లీస్ట్ ఆఫ్ కాంటెంట్ అని లేపేయండి. మంచి టార్గెట్ కొట్టింది, 190 కొట్టలేదని మాత్రం చెప్పొద్దు. ఓకేనా. మళ్ళీ చెప్పినా చెప్తారు నా మీదే. వచ్చేసింది బ్రో ఒకటి. ఓకే. ఇప్పుడు 187. అదో ఇప్పుడు మళ్ళీ వచ్చింది, మళ్ళీ మీకోసమే వచ్చింది. మళ్ళీ రాలేదని మాత్రం నన్ను వేసుకోవద్దు, వచ్చింది వచ్చింది వచ్చింది. ఓకేనా. ఎంతకన్నా ఏం కావాలి చెప్పండి. నాకు నెట్ కావాలి ఎగ్జిట్ అవ్వాలంటే. ఓకే, 2000. ఓకే సూపర్. చలో, ప్రాఫిట్. చలో చలో, 1200. చలో, కాల్స్ కాల్స్. వీరా బ్రో థర్డ్ ట్రేడ్ అన్న. థర్డ్ ట్రేడ్ సూర్య బ్రో, టార్గెట్ బుక్ చేసుకోమన్నాను బ్రో సూర్య బ్రో. లైక్ ట్రైలింగ్ చేశాను. ఓకే ఓకే. ఇది గైస్ వీడియో. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ గ్రేట్ డే.